మనం చేసిన తప్పులు కానీ మనం చేసిన పాపం కానీ ప్రధానంగా కొన్ని విషయాల్లో అవి మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయని చెప్పి అంటుంటారు పెద్దలు. అలాంటిది జరిగింది బిల్ గేట్స్కి. రీసెంట్గా ఆయన ఒక పాడ్కాస్ట్లో చెప్పారు, ఒక ఇంటర్వ్యూలో, ఎప్స్టీన్తో నేను గడిపిన టైం మొత్తం కూడా చాలా తప్పు చేశానని భావిస్తున్నాను, నేను పశ్చాత్తాపం పొందుతున్నానని చెప్పి, నేను దాని గురించి రిగ్రెట్ అవుతున్నానని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఇదే విషయంలో ఇంతకుముందే బిల్ గేట్స్ మాజీ భార్య మిలిందా గేట్స్ కూడా ప్రస్తావిస్తూ ఆ విషయాల వల్లే మా ఇద్దరి వివాహ సంబంధం కూడా దెబ్బతిందని ఆవిడ కూడా చెప్పారనమాట. బిల్ గేట్స్ కూడా ఆల్మోస్ట్ అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఎప్స్టీన్తో నేను గడిపిన టైం అంతా కూడా ఇప్పుడు ఆలోచిస్తే రిగ్రెట్ అవుతున్నాను అన్నట్టు చెప్పారనమాట. సో మనందరూ తెలుసు, అమెరికాలో ఎప్స్టీన్ ఫైల్స్ విషయం దుమారం రేపుతుంది. ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలతో లైంగిక కార్యకలాపాలు జరిపి చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ దీనిలో దొరికారనమాట. దీనికి సంబంధించి అమెరికా మొత్తం ప్రకంపనలు రేగుతున్నాయి. ఇదే టైంలో బిల్ గేట్స్ తన పశ్చాత్తాపం వ్యక్తం చేయడం అనేది ఇప్పుడు వార్త అయిపోయిందనమాట. అండ్ అంత పెద్ద పెద్ద వ్యక్తులు, వ్యక్తిత్వం కలవాళ్ళు ఇలాంటి చిన్న చిన్న పనులు ఎందుకు చేస్తారని చెప్పి భూమి మీద చాలా మంది చర్చించుకుంటున్నారు ఈ ఎప్స్టీన్ ఫైల్స్కి సంబంధించి. అయితే బిల్ గేట్స్ ఇక్కడ మరో విషయం ప్రస్తావించారు. నేను ఎప్పుడు కూడా ఎప్స్టీన్ ఐలాండ్కి వెళ్ళలేదు, ఎప్స్టీన్ని కలిశాను. నా సైంటిఫిక్ వెంచర్స్లో వీటిలో ఇన్వెస్ట్మెంట్స్ కోసం, హెల్త్ కేర్లో ఇన్వెస్ట్మెంట్స్ కోసం కలిశాను, కానీ అంతకు మించి అతనితో నేను వేరే పని చేయలేదు. ముఖ్యంగా అతనితో టైం స్పెండ్ చేయటం నా ఫూలిష్నెస్ అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. అసలు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏంటి? అమెరికాలో 1980s, 1990s మొన్న మధ్య వరకు జెఫ్రీ ఎప్స్టీన్ అనే గొప్ప సోషలైట్, అంతేకాదు ఫినాన్షియర్ కూడా, ప్రపంచంలో ఆయన చూడాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన పార్టీకి అటెండ్ అవ్వాలని చెప్పే క్రిస్టకర్ లాంటి ఫిల్మ్ యాక్టర్స్ దగ్గర నుంచి మైకేల్ జాక్సన్ లాంటి వాళ్ళ వరకు చాలామంది ఈయనతో కాంటాక్ట్ పెంచుకోవాలని ట్రై చేస్తారు. చాలామంది ఈయనకి చాలా క్లోజ్ అనమాట. 1980s, 1990s ఆ టైంలో చిన్నగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లుగా బిజినెస్ స్టార్ట్ చేశారు. తర్వాత తెలివిగా అందరితో నెట్వర్క్ పెంచుకుని ఆయన నెట్వర్క్ పెంచేసుకున్నారు. తర్వాత ఆయన చాలా పెద్ద బిలియనీర్ అయ్యారు. అయితే ఈయన పైన 2005లో చాలా పెద్ద ఎలిగేషన్స్ వచ్చాయి. ముఖ్యంగా 2005లో ఫ్లోరిడాకి చెందిన కుటుంబం ఆయన పైన చాలా ఆరోపణలు చేసింది, కేసు కూడా ఫైల్ చేసింది. చిన్నపిల్లల్ని లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి కూడా ఆయన పైన కేసులు చాలా నమోదయ్యాయన్నమాట. ఆ టైంలో కొంతకాలం ఫ్లోరిడా స్టేట్తో ఆయన కాంప్రమైజ్ అయిపోయి, నేను కొన్నాళ్ళు జైల్లో ఉంటాను, ఇక నా పైన కేసులు ఎత్తేయండి అని చెప్పి ఆ జైల్లో ఉన్నారు. జైల్లో కూడా చాలా లీనియంట్ టర్మ్స్లో ఉన్నారనమాట. అంటే సగం రోజు బయట తిరగటం, పగలంతా బయట పని చేసుకోవచ్చు, నైట్కి వచ్చి జైల్లో ఉంటాం అనమాట. అలా ఉండి తనపైన కేసులు ఎత్తేసుకునేలా ప్రయత్నం చేశారు. అయితే 2019లో మరోసారి ఎవరినైతే చిన్నపిల్లల్ని ఆయన చిన్నప్పుడు అబ్యూజ్ చేశారో వాళ్ళు పెద్ద అయిన తర్వాత మళ్ళా కూడా రకరకాల ఈమెయిల్స్ కావచ్చు, ఫోటోగ్రాఫ్స్ కావచ్చు, ఈయన పైన ఆరోపణలు విపరీతంగా పెంచేశారు. ఈయనపైనే కాదు, ఈయన చుట్టూ తిరుగుతున్న సెలబ్రిటీస్ పైన కూడా చాలా ఆరోపణలు స్టార్ట్ చేశారనమాట. అయితే అప్పట్లో అమెరికా ఇదంతా కూడా కాన్ఫిడెన్షియల్గా ఉంచింది. కాంగ్రెస్ కావచ్చు, ప్రజల దగ్గర నుంచి కావచ్చు, ఈ ఎప్స్టీన్కి సంబంధించిన ఏదైతే డేటా ఉందో, ఈ ఫైల్స్ ఉన్నాయో ఇవన్నీ రిలీజ్ చేయమని చెప్పి పెద్ద గొడవే జరుగుతుందన్నమాట. మనం కనుక గమనిస్తే 2019లోనే ఎప్స్టీన్ చనిపోయారు. ఎప్స్టీన్ చనిపోయేటప్పుడు కూడా ఆయన అరెస్ట్లో ఉండి చనిపోయారనమాట. ఆయన ఎలా చనిపోయారు అనేది ఇప్పటికీ కూడా చాలామందికి అనుమానాస్పదమే అనమాట. అంటే ఆయన తనకై తను చనిపోయారా లేదా ఎవరైనా చంపేశారా, అసలు ఏం జరిగిందని ఎవరికీ తెలియదు. అయితే ఇప్పుడు మాత్రం ఎప్స్టీన్ ఫైల్స్ దాదాపు 300 GB పైన ఉందంట. కొంత డేటా అమెరికా యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారనమాట. వాళ్ళు రిలీజ్ చేసే ఫొటోస్లో డేటాలో కొన్ని ఫొటోస్ రిట్రాక్ట్ చేసి, అంటే చిన్నపిల్లల ఫొటోస్ ఇలాంటివి ఉన్నప్పుడు ఆ ఫొటోస్ అన్ని బ్లర్ చేసి ఆయన్ని ప్రైమ్గా అసలు ఏం జరుగుతుందని చూపించడానికి కొన్ని ఫొటోస్ రిలీజ్ చేస్తున్నారు, కొంత డేటా రిలీజ్ చేస్తున్నారనమాట. అయితే ఈ సందర్భంగా చాలామంది ప్రముఖులు ఆయనతో అసోసియేట్ అయి ఉన్నారు. ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి మైకేల్ జాక్సన్ వరకు. కానీ అందరూ ఆయనతో అసోసియేట్ అయిన అందరూ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారని అర్థం కాదనమాట. దీనిలో ఎంతవరకు అసోసియేట్ అయ్యారు, ఎవరెవరు ఆయన చేసే కార్యకలాపాల్లో వాళ్ళు పాల్గొన్నారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. చాలామంది అమెరికన్స్ దీని మీద క్వశ్చన్ చేస్తున్నారు. అసలు ఎప్స్టీన్ ఏం చేశాడు, ఆయన చనిపోయాడు, ఆయన చేసిన తప్పులేంటి బయటికి రావాలి, ప్రజలందరికీ తెలియాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారనమాట. జెఫ్రీ ఎప్స్టీన్ పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయన చిన్నపిల్లలను లోబరుచుకుని లైంగికంగా వాళ్ళు వేధించేవాడని, అంతేకాదు ఆయనకు సంబంధించిన చాలామంది సెలబ్రిటీస్కి ఈ విధంగా సపోర్ట్ చేసేవాడని, ఇలాంటి పనులు చేయడానికని కూడా ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. ఆయన చాలా రిచెస్ట్ అని చెప్పి, పెద్ద పెద్ద ఎస్టేట్లో ఉన్నాయని చెప్పి, ఆయనకి సపరేట్ ఐలాండ్, ప్రత్యేకమైన ఐలాండ్ కూడా ఆయన కొనుగోలు చేశాడని చెప్పి కూడా అంటుంటారనమాట. ఏది ఏమైనప్పటికీ జెఫ్రీ ఎప్స్టీన్ చేసిన పనుల మీద, కార్యకలాపాల మీద, ఆయన ఫైల్స్ మీద అమెరికాలో ఒత్తిడి చాలా ఉంది. అంతేకాదు మీడియా ట్రయల్ కూడా అమెరికాలో ఈ విషయంలో చాలా జరుగుతుంది. అసలు ఇదంతా ఎవరు చేపించారు, ఆయనే చేశాడా, ఎంతమందికి ఈ విధంగా సపోర్ట్ చేశాడు ఆయన, అసలు ఆయనకి నెట్వర్క్ ఇంత ఎలా వచ్చింది, దీని మీద అమెరికాలో ఇప్పుడు పెద్ద ట్రయలే జరుగుతుంది. ఇప్పుడు జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ అమెరికాలో కొన్ని బయటికి రావడంతో ప్రజలు నిజంగా జస్టిస్ మీద మళ్ళీ నమ్మకం పెంచుకున్నారనమాట. తప్పు చేసిన వాడు ఎంత పెద్దవాడైనా
వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నా, ఎంతమంది సెలబ్రిటీస్ ఎంత నెట్వర్క్ ఉన్నా ఏదో ఒక రోజుకి దొరికిపోతాడని ఇక్కడ అర్థం అనమాట.